తక్కువ వచ్చింది మనకి కరెక్షన్ అనేది ఏమవుతుంది, కరెక్షన్ అనేది వచ్చిన దానికి పాజిటివ్ చేయాలి, అంటే వచ్చిన దానికి కలపాలి. కరెక్షన్ ఎంత తక్కువ వచ్చిందని మన కరెక్షన్ అనేది చేసుకోవాలి, అంటే పాజిటివ్ గా తీసుకోవాలి. కరెక్షన్ డ్యూ టు స్లోప్. కరెక్షన్ డ్యూ టు స్లోప్ అంటే ఫర్ సపోజ్ ఎలా స్ట్రైట్ గా ఉంది, ఎలా స్ట్రైట్ గా ఉన్నప్పుడు కొలిస్తే 20 మీటర్లు ఉంటుంది. కానీ ఇది స్లోప్ ఉందనుకో, ఇలా స్లోప్ ఉందనుకో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ కొలిసావు అనుకో, ఈ లెంత్ కి తేడా ఉంటుందా ఉండదా? స్లోప్ కొలిసిన దానికి మామూలుగా కొలిసిన తేడా ఉంటుందా? ఉంటుంది. సో కరెక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో అది అటువంటిప్పుడు ఆ కరెక్షన్ స్లోప్ కరెక్షన్ కనుక మనం చేయాలన్నమాట. స్లోప్ కరెక్షన్ అనేది కూడా మనం చేయాలి. స్లోప్ కరెక్షన్ ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ గానే ఉంటుంది. స్లోప్ కరెక్షన్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా చేయాలి. పాజిటివ్ అంటే అర్థం ఏంటి, నువ్వు స్లోప్ లో కొలిచేటప్పుడు ఆ వచ్చిన దానికి మనం ఎడిషనే చేయాలి. ఎందుకంటే స్లోప్ మీద ఏంటంటుందంటే దీని యొక్క లెంత్ అనేది దీనితో పోల్చుకుంటే మనకి తగ్గుతుంది. కాబట్టి ఆ తగ్గేటప్పుడు మనం ఏం చేయాలంటే దీని యొక్క లెంత్ మనం పెంచాలి. దీని యొక్క లెంత్ ని పెంచాలి. సారీ, నెగిటివ్, పాజిటివ్ కాదు, నెగిటివ్. ఎందుకంటే ఇలా కొలిచేదానికంటే ఇలా కొలిసి ఎక్కువ వస్తుంది కదా, ఇది డయాగ్నల్ కదా, ఇది అంటే ఇది కర్ణం కదా, కర్ణం కాబట్టి ఎక్కువ లెంత్ వస్తుంది, కాబట్టి నెగిటివ్ అనేది చేయాలి. సో కరెక్షన్ డ్యూ టు స్లోప్. నెక్స్ట్ మనకి కరెక్షన్ డ్యూ టు అలైన్మెంట్ చేంజ్. అలైన్మెంట్ చేంజ్. అలైన్మెంట్ చేంజ్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఇలా స్ట్రైట్ గా నువ్వు చైన్ వేయాలి. ఇక్కడి నుంచి కొలిచేటప్పుడు స్ట్రైట్ గా చైన్ వేయాలి. మన వాళ్ళు చైన్ వేసేటప్పుడు ఏ రకంగా వేస్తారు, అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు, రకరకంగా చైన్ వేస్తాడు. ఆ చైన్ కనుక చిన్న అలైన్మెంట్ చేసేసాడు అనుకో, ఎలా వేసాడు అనుకో, చైన్ ఇలా వేసాడు అనుకో క్రాస్ గా, అంటే ఇట్ మీన్స్ కొంచెం అలైన్మెంట్ అంటే ఇలా స్ట్రైట్ గా పెట్టాల్సిన చైన్ ని ఇలా కొంచెం క్రాస్ గా ఎలా వేసాడు, ఇలాగే అలైన్మెంట్ వేసాడు, అంటే పక్క నుంచి అలా లాగేసాడు. పక్క నుంచి కనుక లాగేసాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది సార్, మళ్ళీ ఎక్కువ వస్తుంది. సో అప్పుడు కూడా మనం ఏం చేయాలి, నెగిటివ్ చేయాలి. నెగిటివ్ చేయాలి, మైనస్ అనేది చేయాలి. నెక్స్ట్ కరెక్షన్ డ్యూ టు అలైన్మెంట్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ కరెక్షన్ డ్యూ టు టెంపరేచర్. కరెక్షన్ డ్యూ టు టెంపరేచర్. టెంపరేచర్ వల్ల మీకు ఆల్రెడీ చెప్పాను, టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది. అంటే మీరు చైన్ ఉపయోగిస్తున్నారు, ఆ చైన్ అనేది మెటాలిక్ తో తయారు చేశారు అనుకుందాం, ఐరన్ తో తయారు చేసింది అనుకుందాం. సో అలాంటప్పుడు ఆ మెటాలిక్ చైన్ తో కనుక మనం వేసినప్పుడు ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ అనేది చైన్ లో ఉంటది. కాబట్టి బట్ అది నెగ్లిజిబుల్ అయినప్పటికీ కూడా ఎంతో కొంత తేడా కనుక చూపిస్తూ ఉంటది అనమాట, అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, ఫర్ సపోజ్ మనకి టెంపరేచర్ ఫర్ సపోజ్ ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు కొలిచారనుకోండి, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు కొలిచినప్పుడు మనకి చైన్ యొక్క లెంత్ పెరుగుతుంది. తక్కువ టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు కనుక మనం కొలిసామనుకోండి, టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు చైన్ యొక్క లెంత్ తక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ టెంపరేచర్ లతో పోల్చినప్పుడు వేరేగా ఉంటుంది, తక్కువ టెంపరేచర్ లతో పోల్చినప్పుడు చైన్ యొక్క లెంతలు అనేవి మారుతూ ఉంటాయి. ఎందుకంటే డ్యూ టు టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే ఆ మెటల్ ఎక్స్పెన్స్ కాంటాక్ట్ జరగడం వల్ల చేంజెస్ అనేవి మనకి జరుగుతాయి. కాబట్టి అలాంటి సందర్భంలో ఏమవుతుంది, మనకి ఇందులో మనకి ఏమవుతుందంటే ఈ సర్వేయింగ్ చేసేటప్పుడు కరెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. కరెక్షన్ అనేది మనకి వస్తుంది. ఈ కరెక్షన్ లో మనకి ఏమవుతుంది, టెంపరేచర్ ఎక్కువ ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చైన్ యొక్క లెంత్ పెరుగుతుంది. చైన్ యొక్క లెంత్ అనేది పెరుగుతుంది. జనరల్ గా నువ్వేం చేసావు, 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఫర్ సపోజ్ 30 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర నువ్వు లెంత్ ఏమో కొలిస్తావు. లెంత్ అనేది ఏమవుతుంది నీకు, జనరల్ గా మనకి ఈ చైన్ యొక్క లెంత్ పెరుగుతుంది, సైడ్ అనేది తగ్గిపోతుంది, సైడ్ అనేది తక్కువ వస్తుంది. చైన్ లెంత్ పెరిగింది కాబట్టి సైడ్ లెంత్ అనేది తగ్గుతుంది, సైడ్ లెంత్ తక్కువ ఉంటుంది. కానీ
మనకి యాక్చువల్ గా వచ్చిందే తక్కువ ఉంటుంది, కానీ అది కొలిచిందేమో ఎక్కువ ఉంటుంది. కొలిస్తే ఎక్కువ వస్తుంది, కానీ మన సైట్ లో తక్కువ వస్తుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే నెగిటివ్ పాజిటివ్ అనేది మనకి, అంటే ఇట్ మీన్స్ అల్ఫా చైన్ లెంత్ కనుక పెరిగింది అనుకోండి నెగిటివ్ చేయాలి, చైన్ లెంత్ కనుక తగ్గింది అనుకోండి పాజిటివ్ అనేది చేయాలి, అంటే కలపాలి. అలాగే మనకి డ్యూ టు ఫుల్ మనోళ్ళు గట్టిగా లాగారు అనుకోండి, టైట్గా చైన్ ఇచ్చినప్పుడు గట్టిగా లాగారు అనుకోండి, గట్టిగా లాగినప్పుడు ఒకలాగా మామూలుగా చైన్ అనేది లూజ్గా పెట్టుకొని అలాగా లూజ్గా పట్టుకున్నారు అనుకోండి వేరే. ఒకరు చైన్ పట్టుకోమన్నప్పుడు ఏం చేస్తారు, స్ట్రైట్గా గట్టిగా అవుతుంది. కొంతమంది ఏం చేస్తారు, స్ట్రైట్గా పెట్టేస్తారు, అంటే అలా లూజ్గా పట్టుకుంటారు. సో అటువంటిప్పుడు ఏమవుతుంది, లూజ్గా పట్టుకున్నప్పుడు మనకి లూజ్గా పట్టుకుంటే లెంత్ ఎంత ఉంటుంది, అదే నువ్వు స్ట్రైట్గా లాగేవనుకో అప్పుడు ఏమవుతుంది, కొంత లెంత్ అనేది పెరుగుతుంది. అంటే అటువంటిప్పుడు ఏం చేస్తాం, నువ్వు లూజ్గా పట్టుకున్నావు అనుకో, పుల్ చేసావనుకో, గట్టిగా లాగేవనుకో, లాగితే ఓ రకంగా ఉంటుంది. కాకుండా మామూలుగా లూజ్గా పట్టుకుంటూ ఒక రకంగా మెజర్మెంట్స్ మనకి వస్తుంది. సో అప్పుడు కూడా మనం గట్టిగా లాగి పట్టుకున్నాం అనుకోండి, గట్టిగా లాగి పట్టుకున్నప్పుడు మనకి కరెక్షన్ అనేది నెగిటివ్ చేయాలి. లూజ్గా పట్టుకొని మనం వచ్చినప్పుడు కరెక్షన్ అనేది పాజిటివ్ మనం చేసుకోవాలి. ఈ రకంగా మనకి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అలాగే డ్యూ టు సాగ్ అంటే మీకు తెలిసి ఎలా ఉంటుంది, ఇలా లొకేషన్లో కనుక మీరు ఇట్ మీన్స్ ఇలా ఉన్న లొకేషన్లో కనుక మనం టేప్తో కనుక పొడిచేటప్పుడు సైడ్ సర్వే మీన్స్ లేదంటే టేప్ కానీ లేదంటే మన సైన్స్తో కనుక పొడిచేటప్పుడు మనకి వస్తుంది సాగ్ అనేది వస్తుంది. ఆ సాగ్ కరెక్షన్ కూడా మనం అక్కడ చూసుకోవాలి. సో మనకి ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఈ రకంగా మనకి అడుగుతుంది, చైన్ సర్వేయింగ్ లో కరెక్షన్స్ అనేవి ఏ రకాలుగా ఏ రకాల కరెక్షన్స్ మనకి ఏ రకాల కరెక్షన్స్ మనం సైట్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కరెక్షన్ డ్యూ టు ఇన్కరెక్ట్నెస్, కరెక్షన్ డ్యూ టు స్లోప్, కరెక్షన్ డ్యూ టు అలైన్మెంట్ చేంజ్, కరెక్షన్ డ్యూ టు టెంపరేచర్ వేరియేషన్, కరెక్షన్ డ్యూ టు పుల్, కరెక్షన్ డ్యూ టు సాగ్. ఈ రకంగా మనం ఏం చేస్తామంటే చైన్ సర్వేయింగ్ చేసేటప్పుడు ఇటువంటి కరెక్షన్స్ అనేవి మనం చేయాల్సినటువంటి అవసరం అనేది నెక్స్ట్ మనకి కాంపాస్ సర్వేలో నెక్స్ట్ మన సర్వే కాంపాస్ సర్వే కాంపాస్ ఉపయోగించి కాంపాస్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, మనకి కాంపాస్ ఉపయోగిస్తారు. మనం జనరల్గా సివిల్ ఇంజనీర్స్ చదువు కాంపాస్ ఉపయోగించి సర్వే చేసేటప్పుడు కాంపాస్ అనేది ఉపయోగిస్తారు. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ కింద వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళు కాంపాస్ ఉపయోగిస్తారు. దీన్ని మనం కాంపాస్ సర్వే అంటారు. ఇందులో మనకి కాంపాస్ సర్వే అనేది జనరల్గా మనకైతే హారిజాంటల్గా మనకి సర్వే చేసేటప్పుడు ఏదైనా ఒక లొకేషన్ ని సర్వే చేయాలన్నప్పుడు హారిజాంటల్గా సర్వే చేయాలన్నప్పుడు, హారిజాంటల్గా అంటే అదే లొకేషన్లో, హారిజాంటల్ అంటే పక్కన ఇది అంటే మొత్తం అంతా ఏరియా, ఆ ఏరియాని మనకి లొకేషన్లో ఆ ఏరియాని మనం సర్వే చేసేటప్పుడు కాంపాస్ సర్వేని ఉపయోగిస్తారు. కాంపాస్ సర్వే అంటే నార్త్లో ఉందా, వెస్ట్లో ఉందా, ఈస్ట్, సౌత్ అనేది లొకేషన్స్ బేస్ చేసుకొని మనకి సర్వే చేస్తారు. దాన్ని మనం కాంపాస్ సర్వే అని అంటారు. కాంపాస్ సర్వే, ఈ కాంపాస్ సర్వేలో మనకి దీంట్లో మనకి ఏంటంటే బేరింగ్ బేస్ చేసుకొని మనకి కాంపాస్ సర్వేని చేస్తాం. బేరింగ్స్ అనేవి ఉంటాయి. బేరింగ్స్ అంటే ఇంకేం కాదు, బేరింగ్ అంటే నథింగ్ బట్ యాంగిల్. యాంగిల్లో మనం బేరింగ్ అని మనం అంటాం. అయితే ఈ కాంపాస్ సర్వేలో ఏ రకంగా మనకి బేరింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఇందులో మనకి ఏ రకాల బేరింగ్లు ఉంటాయి,
అనేది ఒకసారి మనం చూద్దాం. కాంపాస్ సర్వే. కాంపాస్ సర్వేలో జనరల్గా ఏంటంటే, కాంపాస్ సర్వే జనరల్గా ఫస్ట్ ఏంటంటే ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ కింద మనం సర్వే కాంపాస్ అనేది కాంపాస్ లో ఇలా ఉంటుంది. అయితే ఇందులో మనకి ట్రూ బేరింగ్, మ్యాగ్నెటిక్ బేరింగ్ అని 2 రకాల పేర్లు మనకు వస్తాయి. ట్రూ బేరింగ్, మ్యాగ్నెటిక్ బేరింగ్. రెండు రకాలు వస్తాయి, ట్రూ బేరింగ్ అండ్ మ్యాగ్నెటిక్. ఇక్కడ జనరల్ గా మనకి ఒరిజినల్ గా మనకి నార్త్ పోల్, సౌత్ పోల్ మనకి ధ్రువాలు ఉంటాయి, ఆకర్షణ ధ్రువాలు అనేవి ఉంటాయి. ఒరిజినల్ గా మనకి నార్త్ సౌత్ అనేది ఒరిజినల్ గా మనకి ఉంటాయి. అయితే ఈ కాంపాస్ సర్వే చేసేటప్పుడు మనకి ఎంతో కొంత ఏమవుతుందంటే, మన భూమి మీద ఉన్నటువంటి ఆకర్షణ శక్తికి ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఎత్తకుంటది అనమాట. ఆ మ్యాగ్నెటిక్ పవర్ వల్ల ఏమవుతుందంటే, కరెక్ట్ గా మనకి వాల్యూ రాకుండా చిన్న డీవియేషన్ అనేది చూపిస్తుంది, ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే, ఎంతైతే ఎర్రర్ అనేది చూపిస్తుందో ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది కొంత వేరియేషన్ అనేది చూపిస్తుంది అనమాట. దాన్ని ఏమంటామంటే మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటాం. అంటే మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటే అది ఎంతైతే చూపిస్తుందో దాన్ని మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటే నథింగ్ బట్ యాంగిల్. అంటే నీడిల్ అనేది ఇలా చూపించాలి, నీడిల్ అనేది జనరల్ గా నార్త్ ఇలా చూపించాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఎర్త్ వల్ల అది కరెక్ట్ గా చూపించకుండా చిన్న డీవియేషన్ అనేది ఎక్కడొక్కడ ఉంటుంది. ఇటు కానీ డీవియేషన్ చూపిస్తుంది, సో కరెక్ట్ గా నార్త్ సౌత్ కి గనక ఎగ్జాక్ట్ గా కనుక వస్తే దాన్ని మనం ట్రూ బేరింగ్ అని. ఒకవేళ అలా కాకుండా ఏవైనా డిక్లినేషన్ అంటే మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటే మ్యాగ్నెటిక్ పవర్ వల్ల ఏవైనా సరే కొంచెం చేంజెస్ కనుక వస్తే దాన్ని ఏమంటాం మ్యాగ్నెటిక్ మనం అంటాం. మ్యాగ్నెటిక్ బేరింగ్ అని మనం అంటాం అనమాట. అంటే మనకి ఇంకా మనకి టూ పోల్స్ అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ ఎగ్జాక్ట్ గా కనుక ఉంటే వీటిని ఏమంటామంటే ట్రూ మెరీడియన్ అని. అలాగే అలా కాకుండా ఈ ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ పవర్ వల్ల మిడిల్లో కనుక కొంచెం చేంజెస్ కనుక వస్తే దాన్ని ఏమంటామంటే మ్యాగ్నెటిక్ మెరీడియన్ అంటాం. మ్యాగ్నెటిక్ మెరీడియన్ ఇది ట్రూ మెరీడియన్. ఒరిజినల్ నార్త్ పోల్, సౌత్ పోల్, ఎర్త్ సంబంధించి నార్త్ పోల్, సౌత్ పోల్ కరెక్ట్ గా కనుక ఉంటే దాన్ని మనం ట్రూ మెరీడియన్ అంటాం. ఒకవేళ అంటే మనం కాంపాస్ ఉపయోగించేటప్పుడు ఎర్త్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పవర్ వల్ల ఈ కాంపాస్ లో కొంత డీవియేషన్ అనేది వస్తుంది. ఆ డీవియేషన్ లైన్ కనుక మనం ఒక రేఖ కనుక గీస్తే అది ఇటువైపైన డీవియేషన్ చూపించవచ్చు, ఇటువైపైన డీవియేషన్ చూపించవచ్చు. సో ఇది కూడా మ్యాగ్నెటిక్ మెరీడియన్. ఇది ట్రూ మెరీడియన్. ఇది ట్రూ మెరీడియన్స్. ఇవి ట్రూ మెరీడియన్. అంటే ఈ మెరీడియన్లు అనేవి జనరల్ గా మనకి మెరీడియన్ అంటే తెలుసు, మనకి 0 డిగ్రీ మెరీడియన్ అంటే దీని నుంచి రేఖాంశం ఉంది కదా, దాన్ని మెరీడియన్ అని మనం అంటాం అనమాట. సో ఇలా ఏంటంటే ఎగ్జాక్ట్ నార్త్ పోల్, ఎగ్జాక్ట్ సౌత్ పోల్ కు ఉంటే దాన్ని ట్రూ మెరీడియన్ అని. మనం